వాళ్ళ వైఫల్యమే ఈ బాంబుల దాడికి కారణమని అదో ముచ్చట ముంగట చేస్తుండు పిసిసి పేపర్. ఇక ఇది కథ. 3 పార్టీల్లో టెన్షన్. ఎగ్జిట్ పోల్స్కు నాడి చిక్కిందా? ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నా కాంగ్రెస్లో టెన్షన్. గెలుస్తున్నాం కానీ ఇంత పోటీ లేకుండా చూసుకోవాల్సింది. బీఆర్ఎస్లోనూ గెలుపు ధీమా. చివర్లో ఇంకా పనిచేసి ఉండాల్సింది. బాస్ వస్తే బాగుండేది. బీజేపీలో కొత్త టెన్షన్. పాత ఓట్లు నిలుస్తాయా? డిపాజిట్ గల్లంతైతే పరిణామాలేంటి? రేపే కౌంటింగ్. ఇక అయిపోయింది. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుపు అయిపోయినట్టే. నా అంచనా ప్రకారం అయితే నేను అనుకుంటున్నా 5534 ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలుస్తుండు. ఎంత? 5534 ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలుస్తుండు. ఇది ఏఎన్ఎన్ నర్సయ్య తాత సర్వే. ఇక ఎంతోమంది సర్వేలు చేసిర్రు, చూద్దాం. ఎందుకంటే నర్సయ్య తాత ఉండేది మొత్తం జనాలనే కదా. ఇక బెట్టింగ్ కోడియాలు కూడా నాకు ఎంతోమంది ఫోన్ చేసిర్రు. ఆంధ్ర కోడియాలు, తాత ఏమవుతుంది, తాత ఏ మూలకు ఏమవుతుంది, తాత ఏ గలీలో ఏమవుతుంది, తాత ఏ బజార్కు ఏమనుకుంటుర్రు, ఎటట సంగతి, ఏ కాలనీలా గాలి ఎడుమొగ్గుతుంది, ఏ సైసూర్రా అనుకుంటూ వచ్చిన. ఎందుకు? ఇక లేనిపోని మళ్ళీ గొల్లాలు. అయ్యేమో మరి కోట్లల్లో బెట్టింగులు పెట్టినాయి కోళ్ళాగలు. నా మాట గెలుస్తుందని, నేను చెప్పింది గెలుస్తుందని కోళ్ళాగలు కోట్ల రూపాయలల్లా బెట్టింగులు పెట్టుకొని తడిబట్ట వేసుకొని కూర్చున్నాయి కొన్ని కోళ్ళాగలు. ఆ కోళ్ళాగలు నాకు ఫోన్ చేసి తాత అంటే వామ్మో ఇదేదో గందరగోళమే, లేదు 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 లేదని నేను చెప్పుకుంటూ వస్తున్నా. కానీ ఇలా నేను నర్సయ్య తాత సర్వేలో 5534 ఓట్లతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. రాసుకోరి. ఇగో ఇది ఉగ్రదాడి. దోషులను విడిచిపెట్టాం. కేంద్ర క్యాబినెట్ స్పష్టీకరణ. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మోదీ. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు. అయ్యా మోదీ, ఇక నీ కాడికే వస్తున్నా. ఇప్పుడు దేశంలో బార్బూరు బచ్చన్నపేట